సాయి కృష్ణ కేసులో కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, అతను ఓ పెద్ద రౌడీ షీటరు, అతన్ని దుర్మార్గాలు చేశాడు. ఇది పెడుతున్నారు కదా. ఇందులో ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఉన్నారు కాబట్టి తమ అధినేతకు కూడా ఇది చుట్టుకుంటుందని జనసేన వాళ్ళు కూడా అతన్ని గురించి దారుణాతి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అతని వ్యవహార శైలి చూస్తే దారి తప్పిన కుర్రోళ్ళలాగానే ఉంది. ఇలాంటి దారి తప్పిన కుర్రోళ్ళని నడి రోడ్డు మీద చాచినాలు కొట్టి ఆ వీడియోలు తీసి ప్రపంచానికి చూపెడితే సిగ్గొస్తుంది. కొట్టి కంట్రోల్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే వీళ్ళు ఆడేడు రీల్స్ చేసుకుంటాడు ఆ కుర్రోడు. ఆ రీల్స్లో హీరోయిక్ వర్షిప్ అనమాట, ఫీలింగ్ రౌడీ, పెద్ద రౌడీ అన్నట్టు. అది ఖచ్చితంగా సమాజ ద్రోహమే. దానికి పరిష్కారం ఏంటి? ఉత్తరప్రదేశ్లో, బెంగాల్లో, బీహార్లో ఏం చేస్తున్నారు? అలా అహంకారం ప్రదర్శించిన వాళ్ళని 4 తన్ని ఆ తర్వాత వాళ్ళు కుంటుకుంటూ నడిచేది చూపెడుతున్నారు. అప్పుడు ప్రజల ముందు నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ప్రజల ముందు వాళ్ళు చులకనవుతారు. ప్రజలు కూడా వాళ్ళని లైట్ తీసుకుంటారు. భయం పోతుంది. ఇది చేయాల్సిన పని. అది కాకుండా ఎందుకు కొట్టి చంపేశారు? కేసులు అంటారా? వంగవీటి చనిపోయినప్పుడు కూడా ఇట్లాగే ప్రచారం చేశారు. ఈనాడు, జ్యోతి వీళ్ళందరూ ఏం ప్రచారం చేశారు? రంగా మీద ఉన్న కేసులు, రంగా మీద ఉన్నటువంటిది రౌడీ షీట్లు పెట్టారు, లేకపోతే పోలీసులు అరెస్టులు చేసి ఈ ప్రాజెక్ట్ చేసుకొచ్చారు. ఎందుకని? రంగాని కూడా దొంగగా చూపించాలని, క్రిమినల్గా చూపించాలని. మరి అప్పుడే దేవినేనితో గొడవ అయింది. దేవినేని నెహ్రూ మీద కేసులు ఉన్నాయని వీళ్ళు ఎవరన్నా రాశారా? ఆ రోజున వేరే పత్రికలు లేవు కాబట్టి సమస్య అయింది. ఇక్కడ సమస్య ఏంటంటే కేసులు, ఇవాళ ఆ కేసుల ప్రకారమే అరెస్టులు అంటే కనుక జైలు, చంపడాలు అయితే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఉండొచ్చా? అలాగే అరాచకాలు జరుగుతుండటం, వాడు చేసిన తప్పు నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన నాయకులు ఏం చేస్తున్నారు? ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారే. మరి వాళ్ళందరినీ కూడా చంపేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? కాబట్టి ఈ విషయంలో ఇతను ఏదన్నా అరాచకాలు చేసుంటే అరాచకాలని లిస్టుని ఇప్పుడు పెడుతున్న పోస్టులు చూస్తుంటే అన్నీ కూడా అట్రిబ్యూటెడ్, లేదంటే కనుక అతని చపల చిత్తంతో ఉన్న కేసులు. ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, శిక్ష వేయాలి. అలాంటిదే తప్పించి క్రూరమైన అత్యాచార హత్యల నిందితుడు కాదు. అట్లాంటి వాళ్ళకి చట్టపరంగా శిక్షించవచ్చు, నేను చెప్పినట్టు ఆ విధంగా శిక్షించవచ్చు, కానీ చంపేయకూడదు. ఇక్కడ రెండో పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, అతను చనిపోయాక తగలబెట్టడం అంటే, అతను క్రిమినల్ అయితే చంపేసి ఆ పైన తీసుకెళ్ళి తగలబెట్టేసి బుడిది కూడా దొరకనివ్వకుండా చూశారంటే ఇంకెంత పెద్ద క్రిమినల్స్ అయినట్టు వీళ్ళు. ఇది కింద స్థాయిలో కంట్రోల్ చేస్తారంటే కుదరదు. ఇప్పుడు ఆయన ఎవరు, మొన్న జిందాల్ కేసులో అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుందన్న ఒక హీరోయిన్ని పట్టుకొచ్చి ఇక్కడ కేసు పెట్టారు జగన్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు కదా, కేసులు పెట్టారు కదా, కమిషనర్, విజయవాడ కమిషనర్లు అందరూ ఇప్పటికి కూడా ఉద్యోగాల్లో లేరు కదా. మరి అమ్మాయి దాంట్లో ఏం లేదు. అమ్మాయిని ఆ జిందాల్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా జిందాల్ని రక్షించడానికి అమ్మాయిని వేధించారు. ఖచ్చితంగా నేరం అన్నాం కదా, అది తప్పన్నాం కదా. మరి అప్పుడు ఆ అమ్మాయి మీద అంతకుముందు ఉన్న కేసుల గురించి జిందాల్ వాళ్ళ టీం అప్పుడు బయట పెట్టింది. అమ్మాయి అంతకుముందు ఎవరెవరి మీదనో ఇట్లాంటి కేసులే పెట్టింది అన్నటువంటి. మరి అప్పుడు రెండు వైపులా చూసామా అంటే ఒకవైపే చూపెట్టాం. ఇప్పుడు ఈ కేసులో మరి ఉన్నతాధికారులు ఎవరు బాధ్యులు గారా? కేవలం సిఐ నాగరాజే బాధ్యుడు అవుతాడా? ఎవరో ఒక మహిళా అధికారులు తీసుకొచ్చారట అతన్ని, వాళ్ళు కొట్టారట, మాట లేదని చెప్పి ఆ తర్వాత ఈయనకి అప్పచెప్పారట. అప్పటికి ఇతని పరిస్థితి ఏంటో తెలియదు. అంటే ఏంటి? ఇందులో అందరికీ తెలుసు, తెలిసిన ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు ఎవరా? అక్కడ కేసుల్లో మరి అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు కదా, నెలల తరబడి బెయిల్ కూడా రానికుండా. ఇక్కడ ఏం చేస్తారు? ఉట్టి సీఐని బలిపశువుం చేస్తారా? మూడవది వచ్చేటప్పటికి అసలు ఏదైతే నిజమైన రౌడీజం చేస్తారో అందరినీ కొడతారా? కొట్టండి. అందరినీ చంపేస్తారా? చంపేయండి. మన పార్టీ మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అయితే కాపాడతాం, ఒక వర్గం అయితే కనుక మా వ్యతిరేక వర్గం అయితే చంపేస్తామంటే సమాజం చూస్తోంది. పాత రోజుల్లో అయితే మన పేపర్లు, మన టీవీలు, మన ఇష్టం, మనం ఏం రాస్తే అదే సచ్చినట్టు జనం నమ్మే పరిస్థితి. ఇవాళ రోజున సోషల్ మీడియాలో కూడా రెండో వెర్షన్ ఇచ్చేందుకు సాక్షి వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో సోషల్ మీడియా నిలదీస్తోంది, ప్రశ్నిస్తోంది. ఇంకోటి, నెల రోజులు అనగా అదృశ్యమైతే
ఇవాళ వచ్చి అర్జెంటుగా చంద్రబాబు గారు సమీక్షించారని చెప్పి రాసే ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి సమీక్షించారని చెప్పేసి రాసుకొచ్చేటటువంటి ఈనాడు. ఏంటిది అసలు? ఏం జరుగుతోంది? మనం రాష్ట్రం అంటే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి బీభత్సకాండ? ఇది మనం పోల్చాల్సింది ఉత్తరప్రదేశ్తో కాదు, బెంగాల్తో కాదు. దీన్ని పోల్చాల్సింది పాత బెంగాల్తో, మమతా బెనర్జీ బెంగాల్తో, మనుషుల్ని మాయం చేసేటటువంటి ఆనాటి బెంగాల్తో పోల్చాలి.